చాలని మాటిస్తారు. రాఖీ పండుగలో ఇస్తున్న బహుమతులు. రాఖీ కట్టిన తరువాత అన్నలు తమ చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తారు. ఈ బహుమతులు ఆనందానికి, ప్రేమకు మరియు భక్తికి చిహ్నంగా ఉంటాయి. రాఖీ పండుగల్లో బహుమతులు ఇచ్చుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది అని అర్థం. ఆధునిక సమాజంలో రాఖీ పండుగ. ఈ రోజుల్లో రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెమ్మల బంధానికే కాకుండా స్నేహితుల మధ్య, సమాజంలోని ఇతరుల వ్యక్తుల మధ్య కూడా జరుపుకుంటున్నారు. చెల్లెమ్మలు తమ స్నేహితులకు రాఖీ కట్టి స్నేహం మరియు భక్తి బంధాన్ని మననం చేస్తున్నారు. భిన్న ప్రాంతాల్లో రాఖీ పండుగ ఎలా చేసుకుంటారంటే, భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో రాఖీ పండుగను విభిన్న రీతులలో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాఖీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో దీన్ని నారియల్ పూర్ణిమ లేదా కావీ పూర్ణిమ అనే పేర్లతో జరుపుకుంటారు. రాఖీ పండుగ కేవలం ఒక పండుగ కాకుండా బంధాలకు గౌరవం ఇవ్వడానికి, ప్రేమను